అందరికీ నమస్కారం. ఇప్పుడు దేశం అంతా పెద్ద చర్చ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లీక్ చేసింది. నియోజకవర్గాలని పెంచుకుంటూ పునరుద్ధరణ చేయాలని, డీలిమిటేషన్ చేయాలని అన్నారు. మీరందరూ షేర్ చేయవలసిందిగా, దీన్ని ప్రిస్క్రిప్షన్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న అన్ని రాష్ట్రాలు వ్యవస్థ అంతా కొట్టుమిట్టాడు మూమెంట్లో, ఈ మూమెంట్లో డీలిమిటేషన్ మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి నియోజకవర్గాలు పెంచడం అనేది, పునర్వ్యవస్థీకరణ చేయడం కరెక్టే, డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాలను పెంచడం అనేది తప్పే. అసలు ఆర్థిక వ్యవస్థ అటువంటి తరపుడు ప్రజాప్రతినిధుల్ని రాజకీయంగా వీళ్ళు పోషించడానికి ఖర్చు పెరుగుతుంది. ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు, వీళ్ళని అతికి మళ్ళీ ఇంకో 50% పెంచడం అంటున్నారు. అంటే దాదాపు 520 స్థానాలు ఉన్నాయి, 28 స్థానాలు ఉండాలని ఇంకా మళ్ళీ పెంచుతున్నారు. పెంచిన వల్ల ఏమి ఉపయోగం? ఇంకా 270 స్థానాలు పెరుగుతున్నాయి. పెంచిన వల్ల ఏమి లాభం? ఇంకోటి జనాభా లెక్కలు 2011 తీసుకుంటామన్నారు. అసలు 2005-06 కరోనా మూవ్మెంట్ జనాభా లెక్కలు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు జనాభా సెన్సస్ అయిన తర్వాత ఈ డీలిమిటేషన్ చేయాల్సింది పోయి ముందు పాత జనాభా లెక్కలు చేసుకోవటం అంటున్నారు. పాత జనాభా లెక్కలు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ జనాభా లెక్కల ప్రతిపాదన చేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా కోరాల్సింది అదే. ఒకటి ఏంటంటే పునర్వ్యవస్థీకరణ అవసరమే, ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి. కానీ మీరు పెంచడం అనేది మొదటి తప్పు. ఇవాళ కంప్యూటర్ యుగంలో అన్ని చోట్ల అన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత ప్రజాప్రతినిధులను వీళ్ళని మళ్ళీ రాజకీయంగా నిరుద్యోగుల్ని దాన్ని కవర్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. రెండోది మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారంటే లేదు, మీ ఉన్న నాయకుల్ని మళ్ళీ వాళ్ళ భార్యలను తీసుకొచ్చి పెడుతున్నారు. కింద నుంచి వ్యవస్థ అంతా కింద నుంచి మీదుగా తయారైంది. ఎంతవరకు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు, ఎంతవరకు రాజకీయంగా చైతన్యవంతం చేయాలనేది చేయకుండా భారతదేశం అధోగతి పాలైన కారణాలు అయ్యే లోగడ రాజ్యాధికారులని కూడా ఇతర దేశాల వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ కొన్ని రోజులు, ఇంగ్లాండ్ వాళ్ళు కొన్ని రోజులు పరిపాలించింది. ఇక్కడ ఇవన్నీ కులాలు మతాలు స్విచ్ పెట్టే తీసుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు కూడా కవర్ చేశారు. మన ఆర్థిక వ్యవస్థ గ్రామ స్థాయి నుంచి దేశం దాకా అందరూ బాగుండాలని ప్రతి వాళ్ళు ఏంటంటే దేశాన్ని గురించే మాట్లాడతారు. ఊరి సమస్యలు ఉంటాయి, అట్నే రాష్ట్ర సమస్యలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. పక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాజధాని పేరుతో 1000 కోట్లు అంటున్నారు. అసలు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని గురించి పట్టించుకోవట్లేదు. అన్ని పార్టీలు కూడా వాళ్ళ స్వార్థం కోసమే చేసినాయి అనుకోవాలి. ఇప్పటి వరకు కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు చట్టం చేసిన అంటున్నారు అమరావతిని గురించి. అంటే ఇప్పుడు దాకా చేసిన అమరావతి పెట్టిన ఖర్చు వాళ్ళు భరించాలా, అప్పులు చేసే అనేది ఒకటి. రెండోది, ఎక్కడైనా భారతదేశంలో కానీ ఎక్కడైనా రైల్వే జోన్ ఎక్కడైనా పెడితే విజయవాడ రైల్వే జంక్షన్ అది, అక్కడనే అమరావతి పెడుతున్నారు. ఇవాళ రాజధాని కూడా అక్కడ రైల్వే జోన్ చేయాల్సింది పెట్టి రాజకీయ స్వార్థం కోసం విశాఖపట్నం తీసుకుపోయి అక్కడ విశాఖపట్నంలో పెడుతున్నారు. అంటే ఇది కూడా రాజకీయ స్వార్థమే. అమరావతి సెంటర్ గుండా ఇక్కడ రాజధాని చేసినప్పుడు విజయవాడ జంక్షన్ పెద్ద సౌత్ ఇండియాలో పెద్ద జంక్షన్ అయిన విజయవాడ రైల్వే డివిజన్ని జోన్ చేయాల్సింది పోయి విశాఖపట్నం అంటే రాజకీయ పార్టీలు మళ్ళీ దాన్ని సమర్థిస్తున్నాయి. అంటే ఇది కూడా వ్యవస్థని నాశనం చేసే పరిపాలన, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. పాలన సంస్కరణ తీసుకురావాలా, అభివృద్ధి చెందాలా, నిరుద్యోగ సమస్యని పరిష్కరించే మార్గం చూడాలా, ఆర్థిక వనరులు సమకూర్చే మార్గం చూడాలా, అందరికి వైద్యం అందే ప్లాన్ చేయాలా, అందరికి విద్యా ప్రణాళిక చేయకుండా మేమేదో నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తున్నాం, ప్రజాప్రతినిధులు పెంచడం అంటే ఏ ప్రజాప్రతినిధులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు స్థానాలు మారుతారు. మారితే ఇది మార్పులు చేర్పులతోని జనాభా లెక్కల్లో కూడా తీసుకురావాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు ముక్తికంటుందని అసలు కుల వ్యవస్థ నిర్మూలించాల్సిన ఉంది. కుల వ్యవస్థ గురించే గొడవలు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో. పాటు కూడా ఇంగ్లీష్ వాడు పెట్టారు 2021 వరకు, 1921 వరకు కుల వ్యవస్థ లేదు, వాళ్ళు తీసుకొచ్చి మొదలుపెట్టారు. ఆ తర్వాతనే తగులు ఇవన్నీ కూడా మొదలైన కుల వ్యవస్థ. ఇప్పుడు లౌకేశ సెక్యులర్ భారతదేశం సెక్యులర్, ఏ మతమైనా ఏ కులమైనా ఉండదు అనే దాంట్లో మీరు కులాలు చుట్టూ పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు జనాభా లెక్కల సెన్సస్ దాంట్లో కూడా ఆ విధంగా రాయకూడదు. పునర్వ్యవస్థీకరణ పేరుతో కానీ డీలిమిటేషన్ పేరుతో కానీ మళ్ళీ నియోజకవర్గాలు పెంచే మార్గం కూడా యాజ్ ఇట్ ఈజ్గా పాత నియోజకవర్గాలనే ఉంచాలా. మాకైతే మార్పు చేర్పులు రిజర్వేషన్ మార్చే ప్లానే చేయాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాలు పెంచడం అనేది ఆర్థిక వ్యవస్థ మీద కుంటుపడుతుంది. అసలే భారతదేశం అప్పుల పాలలో ఉంది, రాష్ట్రాలు కూడా అప్పుల పాలు ఉంది. మీరు రాజకీయ నిరుద్యోగులను పెంచే ప్లాన్ చేస్తున్నారని మీరు అనుకుంటే ప్రజలందరూ అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి. ఏ పార్టీ అంటే నిజాయితీపరులు ఒకప్పుడు అన్ని పార్టీలో నిజాయితీపరుల నాయకులు ఉండేవారు 20 సంవత్సరాల కింద దాకా. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ పారాచూట్ పారిశ్రామికవేత్తలు నింపి నాశనం చేసి వదిలిపెట్టినాయి. ఎవరి కాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం మొదలుపెట్టారు. మరి తెలుగు రాష్ట్రాలు మరీ నాశనం అయిపోయినాయి తిట్టుకోవడం, వీళ్ళ మీద వాళ్ళ మీద కేసుల పేరుతోని. మీ ద్వారా షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ఎన్నో